పార్లమెంట్లో WAQF వాక్ఫ్ అనే చట్టానికి సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి బిల్ పాస్ చేసింది. ఈ బిల్ కూడా అంత ఈజీగా ఏం పాస్ అవ్వలేదు. పార్లమెంట్లో 12 గంటల వాదనల తర్వాత ఈ బిల్ అప్రూవ్ అయింది. హౌస్ లో 128 మెంబర్స్ దీన్ని అప్రూవ్ చేస్తే 95 మెంబర్స్ రిజెక్ట్ చేశారు. ఈ బిల్ పాస్ అవ్వాలని మెజారిటీ ఆఫ్ ద హౌస్ మెంబర్స్ ఓటు వేయడం వల్ల బిల్ పాస్ అయింది. ఈ బిల్ అనేది ముస్లిమ్స్ కి సంబంధించింది. చాలా మంది ముస్లిం యూనియన్ లీడర్స్ ఈ బిల్ కి అగైనెస్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. కొంతమంది ముస్లిమ్స్ అయితే ఈ బిల్ పాస్ అయినందుకు చాలా ఆనందపడుతున్నారు. ఈ వాక్ కి సంబంధించిన న్యూస్ నేషనల్ వైడ్ సెన్సేషన్ గా మారింది. అసలు ఈ వాక్ఫ్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి, అసలు ఈ చట్టం కింద తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి, సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడుకుందాం. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఇన్ఫో హబ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎవరైతే ఇస్లాం ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ దేవుడైన అల్లా పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ అండ్ వస్తువులను డొనేట్ చేస్తూ ఉంటారు కదా. ఇటువంటి ప్రాపర్టీస్ అన్ని రెగ్యులేట్ చేయడానికి వాక్ఫ్ అనే చట్టాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. యాక్చువల్గా ఇది బ్రిటిష్ కాలం నుంచి అమల్లోకి వచ్చింది. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అఫీషియల్ గా 1954లో ఈ వాక్ఫ్ అనే యాక్ట్ ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వాక్ లో ఉండే కొన్ని సెక్షన్స్ వల్ల కరప్షన్ జరిగి చాలా మంది నష్టపోతున్నారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇలా అవ్వనివ్వకుండా కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. వీటినే గవర్నమెంట్ వాక్ చట్టానికి అమెండ్మెంట్స్ కి తీసుకొచ్చింది. అమెండ్మెంట్స్ అంటే ఏంటో కాదు, ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న చట్టానికి కొన్ని మార్పులు తీసుకొచ్చి అమల్లోకి తీసుకురావడం. ఇలా ముస్లిమ్స్ డొనేట్ చేసిన ప్రాపర్టీస్ ని మేనేజ్ చేయడానికి స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్లో కొంతమంది అథారిటీస్ ని అపాయింట్ చేస్తారు. వీళ్ళందరూ కలిసి వాక్ బోర్డ్ ని ఫామ్ చేస్తారు. ప్రస్తుతం ఈ వాక్ బోర్డ్ లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ముస్లిమ్స్ సంబంధించిన వాళ్ళే. కానీ కొత్తగా వచ్చిన అమెండ్మెంట్ లో ఈ బోర్డ్ మెంబర్స్ లో అట్లీస్ట్ ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ఉండాలి. అంటే ముస్లిమ్సే కాకుండా వేరే మతానికి చెందిన వారు అట్లీస్ట్ ఇద్దరు ఉండాలి ఈ బోర్డ్ మెంబర్స్ లో. ప్రస్తుతం ఈ వాక్ అనే బోర్డ్ కి ఎంత పవర్ ఉందంటే, ఏదైనా ఒక ల్యాండ్ కి ప్రాపర్ గా లీగల్ డాక్యుమెంట్స్ లేకపోతే ఆ ల్యాండ్ ని ఇది మాది అని వాక్ మెంబర్స్ కానీ క్లెయిమ్ చేస్తే, అపోనెంట్ ఎవరు కూడా ఈ ల్యాండ్ మాది అని ప్రూవ్ చేయలేకపోతే ఆ క్లెయిమ్ చేసిన ల్యాండ్ అంతా వాక్ సొంతమవుతుంది. దీనివల్ల తమిళనాడులో ఒక ఊరు మొత్తం ఇంక్లూడింగ్ హిందూ దేవాలయం, ఈ ఊరికి సంబంధించిన ల్యాండ్ మొత్తం వాక్ కింద వస్తుందని చెప్పి మెంబర్స్ క్లెయిమ్ చేశారు. దానివల్ల ఆ ఊరికి చెందిన ఒక వ్యక్తి తన కూతురు పెళ్లి కోసం అని చెప్పి అప్పు చేశాడు. తీరా ల్యాండ్ అమ్మేసి అప్పు తీరుద్దాం అనే టైంలో ఇలా వాక్ క్లెయిమ్ చేయడం వల్ల నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఇలా చాలా రాష్ట్రాల్లో ఇటువంటి కేసెస్ నమోదయ్యాయి. ఈవెన్ తాజ్ మహల్, అయోధ్యలో రామ్ మందిర్ అండ్ ద్వారకా ఈ ఏరియాస్ కి చెందిన ల్యాండ్స్ కూడా వాక్ అని చెప్పి క్లెయిమ్ చేయడం మొదలు పెట్టారు. ఈవెన్ గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్స్ కూడా మావే అని చెప్పి వాక్ మెంబర్స్ క్లెయిమ్ చేశారు. కొత్తగా తీసుకొచ్చిన అమెండ్మెంట్ లో ఇలా ప్రాపర్ గా లీగల్ డాక్యుమెంట్స్ లేని ల్యాండ్స్ ని వాక్ క్లెయిమ్ చేసి అక్వైర్ చేసే అథారిటీని గవర్నమెంట్ తీసేసింది. ఇకపై వాక్ బోర్డ్ ఇటువంటి ల్యాండ్స్ ని అక్వైర్ చేయడం కుదరదు. ఇలాంటి డిస్ప్యూట్స్ ఏమైతే ఉన్నాయో, అంటే వాక్ బోర్డ్ ఈ ల్యాండ్ మాది అని, ఆపోజిట్ పర్సన్ ఈ ల్యాండ్ వాక్ సంబంధించింది కాదు ఇది మాది, ఇటువంటి డిస్ప్యూట్స్ ఏమైతే ఉంటాయో వీటిని రిజాల్వ్ చేయడానికి వాకే ఒక కమిటీని ఫామ్ చేసేది. ఆ లీగల్ కమిటీ ఏ తీర్పిస్తుందో అదే ఫైనల్. ఇంకా ఇందులో కోర్టు గానీ గవర్నమెంట్ గానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండేది కాదు. ఇకపై ఇటువంటి డిస్ప్యూట్స్ ని వాక్ బోర్డ్ హ్యాండిల్ చేయకుండా డైరెక్ట్ గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ హైయర్ లెవెల్లో ఉండే అఫీషియల్స్ మాత్రమే ఈ డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేసేలాగా గవర్నమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇకపై వాక్ ఏమన్నా ఈ ల్యాండ్ మాది అని క్లెయిమ్ చేస్తే ఈ ఇష్యూస్ ని హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేసేలాగా ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఇంతకు ముందు కోర్టు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ అండ్ కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ట్రాన్స్పరెన్సీ ఉంటుందని చెప్పి గవర్నమెంట్ ఈ ఆర్డర్ తీసుకొచ్చింది. అంతేకాకుండా ఈ వాక్ పేరు మీద ఎవరైతే డొనేట్ చేస్తారో ఖచ్చితంగా ముస్లిం అయి ఉండాలి. ఇంతకు ముందు ఏం జరిగిందంటే, కొంతమంది నాన్ ముస్లిం వాళ్ళని బెదిరించి బలవంతంగా ముస్లిమ్స్ కింద కన్వర్ట్ చేయించి వాళ్ళ ప్రాపర్టీస్ ని వాక్ డొనేట్ చేసేలాగా కొన్ని ఫ్రాడ్స్ జరిగాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఎవరైతే వాక్ పేరు మీద డొనేషన్ చేస్తారో అతను అట్లీస్ట్ లాస్ట్ 5 years గా ఇస్లాం ఫాలోవర్ అయి ఉండాలి. ఇంకొక అమెండ్మెంట్ ముస్లిం ఉమెన్స్ ని ఉద్దేశించి తీసుకొచ్చింది. ఇంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే, ఒక పర్సన్ వాక్ కింద ప్రాపర్టీ డొనేట్ చేస్తే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఫీమేల్ లీగల్ హైర్స్ ని కన్సిడర్ చేసేవారు కాదు. దీనివల్ల ఏమైందంటే, ప్రస్తుతం చాలా మంది విడో ఉమెన్స్ ప్రాపర్టీస్ లాగా సఫర్ అవుతున్నారు. వాళ్ళ హస్బెండ్స్ ప్రాపర్టీస్ ని వాక్ డొనేట్ చేయడం వల్ల వీళ్ళకి ఎటువంటి ఆధారం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సొల్యూషన్ గా ఇకపై వాక్ పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ డొనేట్ చేయాలంటే ఖచ్చితంగా ఫీమేల్ లీగల్ హైర్స్ ని కూడా కన్సిడర్ చేయాలి. అంటే డొనేట్ చేసిన పర్సన్ యొక్క వైఫ్ ని లేదా వాళ్ళ పిల్లల్ని, స్పెసిఫిక్ గా ఆడపిల్లలు కూడా ఉంటారు కదా, వీళ్ళకి రావాల్సిన ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ కన్సిడర్ చేసిన తర్వాతే వాక్ డొనేట్ చేసే విధంగా రూల్ తీసుకొచ్చారు. చాలా మంది ముస్లిం ఉమెన్ దీనికి సంతోషించి ఈ అమెండ్మెంట్ కి సపోర్ట్ గా ర్యాలీ కూడా చేశారు. ఇంకొక అమెండ్మెంట్ ఏంటంటే, ప్రస్తుతం వాక్ బోర్డ్ లో ఉన్న ముస్లిం మెంబర్స్ అందరూ కూడా అప్పర్ క్యాస్ట్ చెందిన వాళ్ళే. ముస్లిమ్స్ లో లోవర్ క్యాస్ట్ చెందిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ వాక్ బోర్డ్ మెంబర్స్ లో లోవర్ క్యాస్ట్ మెంబర్స్ కూడా ఉండేలాగా ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే, ఈ వాక్ రికార్డ్స్ అన్ని కూడా డిజిటలైజ్ చేయమని, అలానే ఈ వాక్ ప్రాపర్టీస్ కి సంబంధించిన ఆడిట్ విషయంలో గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఆడిటర్స్ మాత్రమే ఉండాలని చెప్పి అమెండ్మెంట్ లో తీసుకొచ్చారు. దీనివల్ల ఈ వాక్ ప్రాపర్టీస్ మీద ట్రాన్స్పరెన్సీ తో పాటు కరప్షన్ కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఈ రూల్స్
తీసుకొచ్చింది. కొంతమంది ముస్లిం యూనియన్స్ మాత్రం ఇదంతా కూడా మా పవర్స్ ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, సో మైనారిటీస్ ఇంకా తక్కువ చేయాలని చూస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది దీనివల్ల మాకు బెనిఫిట్ జరుగుతుందని చెప్పి కరప్షన్ జరగకుండా ట్రాన్స్పరెంట్ గా ఉంటుందని ఆనందపడుతున్నారు. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ లో మెన్షన్ చేయండి. వీడియో ఇస్తే లైక్ చేసి ఇటువంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.